ముర్రా అన్న బ్రీడ్. అవునన్న సెకండ్ యాక్టివేషన్ అన్న. ఇంకా ఎన్ని రోజులు పడుతుందా డెలివరీకి? ఇది 10 days ఉందన్న ఇంకా టైము. 10 days ఉందా? అవునన్న. ఎన్ని పాలు అవుద్దన్నా మనకి? ఇది 13 లీటర్లు అవుద్దన్న. 13 అవుద్దన్నా రోజు మీద? అవునన్న. ఓకే. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర వర్షిత డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. అన్న అడిగి ఒకసారి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మన ఫామ్ లొకేషన్ అది ఒకసారి చెప్పండి అన్న. ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. నా డైరీ ఫామ్ పేరు వచ్చి వర్షిత డైరీ ఫామ్ అండి. అదేవిధంగా నా దగ్గర ప్రజెంట్ అయితే 9 గేదెలు ఉన్నాయండి. 9 గేదెలు 3 గేదెలు పాడి గేదెలు అండి. 6 గేదెలేమో డెలివరీ కావాల్సిన గేదెలు అయితే మా దగ్గర ఉన్నాయండి. రేటు విషయానికి వచ్చేసరికి 1,10,000 నుంచి 1,70,000 1,80,000 వరకు రేట్ అయితే ఉండడం జరుగుతుందండి. పాల విషయానికి వచ్చేసరికి రోజు మీద 12 లీటర్ల నుంచి 14-16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మన దగ్గర ఉన్నాయండి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి 3 గేదెలు తీసుకుంటే కనుక డీజిల్ మీరు పెట్టుకుంటే కిరాయి మేము పెట్టుకుంటామండి. 4 గేదెల నుంచి 10 గేదెల వరకు తీసుకుంటే కనుక ఫీడ్ ట్రాన్స్పోర్ట్ మేము ఇస్తామండి. అదేవిధంగా మా డైరీ ఫామ్లో టాప్ గేదెలు అయితే మా డైరీ ఫామ్ ఉన్నాయండి. ఒకసారి చూసుకొచ్చండి గేదెలు అన్నీ. చెప్పండి అన్న ఒక దాని గురించి. ఇది ముర్రా అన్న బ్రీడ్. అవునన్న సెకండ్ యాక్టివేషన్ అన్న. ఇంకా ఎన్ని రోజులు పడుతుందా డెలివరీకి? ఇది 10 days ఉందన్న ఇంకా టైము. 10 days ఉందా? అవునన్న. ఎన్ని పాలు అవుద్దన్నా మనకి? ఇది 13 లీటర్లు అవుద్దన్న. 13 అవుద్దన్నా రోజు మీద? అవునన్న. ఓకే. ఇదన్నా? ఇది బన్నీ అన్న. ఇది బన్నీ అన్న. అవునన్న. ఇది ఎన్నో యాక్టివేషన్ అన్న? ఇది సెకండ్ యాక్టివేషన్ అన్న. ఓకేనా. ఏవి సైజ్ అని గేది. ఇది ఎన్ని పాలు అవుద్దా? ఇది 14 లీటర్లు అవుద్దండి. ఇది 14 అవుద్దా? ఉదయం 7 10 సాయంత్రం 7 అన్న. అన్న ఇదన్నా? ఇది ముర్రా అన్న. అన్న సెకండ్ యాక్టివేషన్ అన్న. ఇంకా డెలివరీకి ఎంత టైం ఉందన్న? ఇంకా ఈ రోజు రేపు డెలివరీ అయిపోద్దండి. ఇది 2 days లో డెలివరీ అయిపోద్ది. ఇవాళ రేపులో. అవునవునన్న. ఈ మిల్కింగ్ విషయానికి వస్తే నేను అవుద్దా? 13-14 అవుద్దన్న. 13-14 అవునా రోజు మీద. ఓకేనా. దీని గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ యాక్టివేషన్ అన్న. ఓకేనా. అవునన్న. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇది డెలివరీ అయిపోయిందండి. ఇది డెలివరీ అయిపోయింది. అవునన్న. ప్రజెంట్ ఎన్ని పాలు అవుతుందన్న? ప్రజెంట్ అయితే ఇప్పుడు 8 లీటర్లు అవుతుందండి రోజు మీద. జున్ను పాలు ఉందన్నా లేదంటే 3 days అవుతుంది. నేనే 3 days అవుతుందన్న. ఉదయం 4 సాయంత్రం 4 అవుతుందన్న. ఓకే. దీని గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ యాక్టివేషన్ అన్న. ఓకేనా. ముర్రా అన్న. ఏబీ సైజ్ గేదన్న. కింద అట్టర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇంకా టైం ఎంత ఉందన్నది డెలివరీ అవడానికి? డెలివరీ 2 days ఉందండి దీనికి. ఇంకా 2 days ఉందన్న. అవునన్న. 14 లీటర్ల పాలు అవుద్దని గేదె. రోజు మీద 14 అవుతుంది. అవునన్న. ఓకేనా. తర్వాత దాని గురించి చెప్పండి అన్న. ఇది బన్నీ అన్న. బ్రీడ్. బన్నీ అన్న. ఇంకా ఈ టైం ఎంత ఉందన్న? ఇంకా ఇది 2 days టైం ఉంది అంతే అన్న. ఇది కూడా 2 days అన్న. అవునన్న. బన్నీ అన్న. ఓకే. ఇది రోజు మీద 13 లీటర్ల పాలు అవుద్దండి. ఇది రోజు మీద 13 అవుతుంది. అవునన్న. దాని గురించి చెప్పండి. ఇది ముర్రా అన్న. రూపరింగ్ అనేది. ఓకే. ఏబీ సైజ్ పడ్డా అనేది చూసుకోవచ్చు. దీనికేసి ఒక 15 days టైం ఉందండి. దీనికైతే ఇంకా 15 రోజులు ఇంకా 15 రోజులు టైం ఉందండి దీనికి. ఓకేనా. అవునన్న. ఇది ఎన్ని అవుతుందన్న పాలు మనకి? ఇది 14 లీటర్లు అవుద్దన్న. 14 లీటర్లు. అవునన్న. ఉదయం 7 సాయంత్రం 7 అవుద్దన్న. ఓకే. అన్నీ కూడా ఏవి సైజులో ఉన్నాయన్న? అన్ని ఏవి సైజులో ఉంటాయి. చిన్నది వస్తే మిగతా అన్ని కూడా ఏవి సైజులో ఉంటాయి. ఓకేనా. దీని గురించి చెప్పండి అన్న. ఇది ఫస్ట్ యాక్టివేషన్ అండి. ఇది ఓకేనా. అవునన్న. డెలివరీ అయిపోయిందని. ఇది డెలివరీ అయిందన్న. అవునన్న. ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ అయ్యి? 4 రోజులు అవుతుందన్న. దీని మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉందన్న? 8-8.5 అవుతుందన్న. 8-8.5 రోజు మీద. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఎండాకాలం పోయింది కదా, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ప్రజెంట్ రేట్లు తగ్గాయన్నా? అంటే సమ్మర్లో రేట్లు ఎక్కువ అన్నారు కదా, అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు తగ్గాయన్నా? తగ్గే ఉన్నాయని. రేట్ ఫస్ట్ రేట్లు తగ్గే ఉన్నాయన్న. ఓకే. గేదె మీద 10,000-20,000 తగ్గించే ఉన్నాయన్న రేట్లు అయితే. అంటే గేదె ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. గేదెలు కూడా ఎక్కువ రావడం జరుగుతుందన్న. అంతే గేదెలు కూడా రేట్ కూడా తగ్గడం జరుగుతుందన్న. ఓకే. చూసుకోవచ్చండి. అవనాల ఫామ్లో అయితే టాప్ క్వాలిటీ గేదెలు అయితే సేల్కి అయితే ఉన్నాయి. అన్న నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు. ఒకసారి మీ మొబైల్ నెంబర్ అయితే ఒకసారి చెప్పండి అన్న. 9676838420 అన్న. ఓకేనా. నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు.